ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? జయ. జయ గారు ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగర్ కాలనీ నుంచి వచ్చాను. జయ ఫ్రమ్ విజయనగర్ కాలనీ. ఓకే. హలో అండి. హలో, మీ పేరు? శిరీష. శిరీష గారు మీరు ఎక్కడి నుంచి? కొండాపూర్. కొండాపూర్. ఓకే, మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? మా అత్తయ్య అండి. ఓ, మీ అత్తయ్య. ఓకే, సో మీ ఇద్దరిలో ముందు ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఏం చేయబోతున్నారు శిరీష గారు? పైనాపిల్ ప్యాన్ కేక్స్. పైనాపిల్ ప్యాన్ కేక్స్. ఎస్. వావ్, వెరీ నైస్. అంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు అన్నమాట. చాలా యమ్మీగా ఉంటుంది అండ్ కిడ్స్ కి చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా చాలా ఇష్టంగా తినొచ్చు. ఓకే, చిన్న పిల్లలు కాదు, అందరూ ఎవరైనా ఇష్టంగా తినొచ్చు అన్నమాట. స్టార్ట్ చేద్దామా? షూర్. ఓకే, పైనాపిల్ ప్యాన్ కేక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పైనాపిల్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, ప్యాన్ కేక్ సిరప్ 1 కప్పు, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, పంచదార 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. శిరీష గారు స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ 2 స్పూన్ షుగర్ వేసుకోవాలి. సో కొంచెం చక్కెర వేసుకున్నారు. షుగర్ వేసుకుని ఓకే. తర్వాత కొంచెం బటర్ వేసుకుని బటర్. ఓకే. అది కొంచెం కరగాలి. కరిగిన తర్వాత ఈ పైనాపిల్ పీసెస్ ఇందులో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే. చిన్నపిల్లలు బాగా చాలా ఇష్టంగా తినేస్తారేమో కదా. అంత లోపల ఇది రెడీ చేసుకుందాం మనం మిక్స్. ఓకే. అది సిమ్లో పెట్టండి. యా. ఏంటది? మైదా పిండి. ఓకే. బేకింగ్ సోడా. ఓకే. కొంచెం సాల్ట్. ఓకే. ఫస్ట్ ఇవి కలిపేసుకోవాలి. ఓకే. పాలు మనం మిక్చర్ చూసుకుంటూ చేయాలి. ఊతప్పం మిక్చర్ వచ్చేలాగా అలాగే చేసుకోవాలి మిక్చర్. ఓకే. ఈ పాలు కాచిన పాలేనా? కాచి మరగబెట్టిన పాలు. చాలా యాడ్ చేశారు. సరిపోతుందా అండి? ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది సరిపోతుందా? ఇంకొంచెం అవ్వాలా? కొంచెం అవ్వనివ్వండి. ఇంకా వెనిలా ఎసెన్స్. ఓకే. బటర్. ఓకే. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. షుగర్. చాలా ఈజీ కూడా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని జనరల్ గా మనకి ఇంట్లో దొరికేవే. మైదా, షుగర్, పైనాపిల్. యా. సో ఇదేంటి పుల్లగా పైనాపిల్ ఫ్లేవర్ లో వస్తుందా? పైనాపిల్. అవునండి. ఓకే. అది ఆపండి. ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఆ పైనాపిల్ పీసెస్ ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. అచ్చా. ఓకే. వేసేనా? వేసేయండి. సో బటర్ వేసి పైనాపిల్ పీసెస్ ని షుగర్ అండ్ బటర్. స్టవ్ వెలిగిద్దామా? వెలిగించండి. దీన్ని నార్మల్ గా మనం ఊతప్పం లాగా వేసేసుకోవడమే. ఓకే. సో జస్ట్ లైక్ అంటే మనం అట్టు గానీ దోశలు గానీ ఇలా చేసుకుంటాం, కానీ కొంచెం లావుగా చేసుకోవాలి. కొంచెం బ్యాటర్. మరి దోశ అయితే పల్చగా ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం థిక్గా చేసుకోవాలి బ్యాటర్. ఓకే. వేస్తారా? ఆయిల్ ఏం అక్కర్లేదండి. ఆల్రెడీ ఇందులో మనం బటర్ మిక్స్ చేసాం కాబట్టి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా బటర్ కానీ ఆయిల్ కానీ వేయాల్సిన అవసరం లేదు. ఓకే. వెరీ నైస్ అండి. ఇలా దోశలు ఇలాంటివన్నీ మనం బ్రేక్ఫాస్ట్లోకి తినేస్తూ ఉంటాం. మీరేం చక్క మంచి బటరు అవి ఇవి అన్నీ యాడ్ చేసి వెనిలా ఎసెన్స్ అన్నీ కూడా వేసి పైనాపిల్తో కొంచెం వెరైటీ బ్రేక్ఫాస్ట్ నేర్పించారు. ఇంకొంచెం అవ్వాలి కదా. సో మీరు ఏం చేస్తూ ఉంటారు?
ప్రస్తుతానికి హౌస్ వైఫ్. అవునా? వచ్చేసారా యూఎస్ నుంచి బ్యాక్? వచ్చేసాం, 3 years అయింది మేము వచ్చి. ఓ ఫైన్ ఫైన్. సో ప్రస్తుతానికి హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో జనరల్గా టీవీ చూస్తూ ఉంటాను. అంటే నాకు 2 బాబులు. ఓకే. ఒక బాబు 2.5 years, ఒక బాబు 2 months. అమ్మో, వెరీ నైస్. సో మోస్ట్లీ టైం ఎక్కువ వాళ్ళతోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది. మామూలుగా ఖాళీ టైంలో ఎక్కువ కుకింగ్ ఛానల్స్ ఎక్కువ చూస్తుంటాను. డిఫరెంట్ కంట్రీ రెసిపీస్ చూస్తుంటాను, ట్రై చేస్తుంటాను. అవునా? సో మీకు ఇక్కడ రెసిపీస్ కన్నా కూడా వేరే కంట్రీ రెసిపీస్ అంటే బాగా ఇష్టం అన్నమాట. అవి కూడా ట్రై చేస్తాను. ఇవి రాజుగారు చేసేవి కూడా అన్ని ట్రై చేస్తుంటాను నేను చాలా వరకు. స్నాక్స్ ఐటమ్స్ అవి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే చేసి పెట్టడం అలాగా బాగా ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, తీసేద్దామండి ఇది. వావ్, చాలా బాగుందండి. అయిపోయినట్టుంది కదా, స్టవ్ ఆపేద్దామా? ఇంకోటి వేద్దామా? చాలండి, ఒకటి చాలు. సో మీరు అన్నట్టు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. సో మరి గార్నిష్ కి ఏవో చాలా రకాలు పెట్టేసుకున్నారు. ఇదేంటిది? క్రీమ్, విప్ క్రీమ్, చెర్రీస్. ఇది ప్యాన్ కేక్ సిరప్ మనకి బయట దొరుకుతుంది. ఇన్ కేస్ అది జనరల్ గా ఇంట్లో అవైలబిలిటీ ఉండదు, దాని బదులు మనం హనీతో కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. హనీ వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ నైస్. ఓకే, సో ఇప్పుడు క్రీమ్, చెర్రీస్, అంతా సిరప్ వేసుకోవాలా? బాగుంటుంది. ఓ, అది సిరప్ లో డిప్ చేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్. వెరీ నైస్, చాలా బాగుందండి. చూడడానికి అయితే మాత్రం యమ్మీ యమ్మీ. మీరు స్టార్ట్ చేసినప్పుడే చెప్పారు కదా చాలా యమ్మీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, మరి టేస్ట్ చూసేద్దాం. బట్ అంతకన్నా ముందు పైనాపిల్ ప్యాన్ కేక్ తయారీ విధానం మరోసారి చూద్దాం. పైనాపిల్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో పంచదార, వెన్న, పైనాపిల్ ముక్కలు వేసి వేయించాలి. ఒక బౌల్లో మైదా, బేకింగ్ సోడా, ఉప్పు, పాలు, వెనిలా ఎసెన్స్, వెన్న, పంచదార, వేయించిన పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై మందంగా ప్యాన్ కేక్స్ లా పోసి 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్, చెర్రీస్, ప్యాన్ కేక్ సిరప్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ ప్యాన్ కేక్ రెడీ.